అలాగే రాష్ట్ర నలుమూలలో ఉండే అన్ని యానాది సంఘాలు కూడా సమకూర్చి యానాది సంఘాలు మహాకూటమి ఏర్పాటు చేసిన అధినాయకుడు బాపట్ల వెంకటపతి గారు మా రాష్ట్ర అధ్యక్షులు, అలాగే చలంచర్ల ప్రసాద్ గారు కోశాధికారి, అలాగే రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ బొజ్జ ఈశ్వర్ గారు. ఎవరు? బొజ్జ ఈశ్వర్ గారు. నమస్కారం పెట్టండి సార్. అట్లాగే వెళ్తుంటే మీరు మన బాపట్ల జిల్లా ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు ఎక్కడ? అట్లాగే పిట్నూరుపాలెం మండలానికి అధ్యక్షులుగా ఎంచుకున్న సుబ్బారావు గారు. ఇక్కడ వచ్చేటప్పటికి మన కులమత భేదాలు లేకుండా అన్ని కులాల్లో ప్రతి నెల 25వ తారీఖున నిరుపేదలకి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వాళ్ళకి సహాయం చేసే దాత మహానుభావుడు మా పోలీసురావు గారు. రండి. ఈ కర్లపాలెం మండలంలో 110 కుటుంబరాలు యానాదులు అచ్చంగా ఎస్టీ యానాదులు ఉన్నాం. ఆ 110 కుటుంబరాల్లో 9 కుటుంబరాలు గత వారం కిందట అగ్నికి ఎంఈఓ గారు మన మండలం ఎంఈఓ గారు విద్యాశాఖ అధికారి గారు, మండల అధికారి గారు, ఎండి గారు మనకు సహాయం చేసే విషయంలో విజయ్ గారు మనకి ఈ సహాయం కార్యక్రమాలకు పాల్గొని మన సోదరులందరితో జై కిసాన్ జై జవాన్ హిందూ మతం సాంప్రదాయాలకు సంబంధించిన నాయకులు అన్ని విధాలుగా మరి పెద్దలు కూడా వచ్చేసేసి ఈ 9 మంది కుటుంబాలకి జరిగిన అగ్ని ప్రమాదంలో అందరితో పాటు భాగం పంచుకునేందుకు మొన్నొచ్చి మేము బియ్యము నిత్యావసర సరుకులు ఇచ్చేసి ఫోటోలు పెట్టడం వల్ల మరి ఆర్మీ స్థాయిలో ఉండి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ ప్రజెంట్ చేస్తున్న ఆర్మీ వ్యక్తులందరూ కూడా స్పందించి అలాంటి పరిస్థితుల్లో దౌర్భాగ్యంగా అలాగే బతికే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అగ్ని ప్రమాదం జరగటం అనేది చాలా దారుణమైన విషయం. దాన్ని గుర్తించి మేము కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నామని చెప్పి తెలియజేసి డాక్టర్ వీగా శ్రీనివాసరావు తరపు నుంచి మాకు ఫోన్ చేయటం, మన ద్వారాగా ఇక్కడికి వాళ్ళు రావటం, ఈ విధంగా సహాయపడటం మనందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఇలాగే ఇంకా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చేసి మనకి ఇల్లు నిర్మాణం జరిగి మనకి అన్ని విధాలుగా చేయాలని కోరుకుంటూ, అలాగే మన సారు ఈ విషయం మన సార్లే చెబితే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. స్టాప్ చేసి నా మొబైల్ ఎవరు స్టాప్ చేసి మళ్ళీ ఆన్ చేయండి.